హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 7. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1 to 6 చదివిన తర్వాత చదవండి. ఐషు రూమ్లో కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శృతి లేట్గా ఆఫీస్కి వస్తుంది. వస్తూనే ఐషు కోసం తన క్యాబిన్లోకి వెళ్తుంది. అక్కడ ఐషు ఏడుస్తూ కనిపిస్తుంది. శృతి వెళ్ళి ఐషు మీద చెయ్యి వేసేసరికి ఐషు ఉలిక్కిపడి తలెత్తి చూసి శృతిని పట్టుకొని ఉంటుంది. ఏమైంది అని శృతి అడుగుతున్నా ఐషు చెప్పడం లేదు. ఐషుని పైకి లేపి చైర్లో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి తాగిన తర్వాత ఇప్పుడు చెప్పు ఐషు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరన్నా ఏదన్నా అన్నారా, చెప్పు ఐషు అని శృతి అడుగుతూ ఉంటుంది. ఐషు కొంచెంసేపు అలానే ఏడుస్తూ తర్వాత చిన్నగా జరిగింది మొత్తం చెప్తుంది. అంతే, శృతి అయిపోతుంది. నీకెందుకు సమాజ సేవ, లేనిపోనివన్నీ తెచ్చుకున్నావు. మరి ఇప్పుడేం చేద్దాం? ఆ కృతిక్ అనుకున్నాడు అంటే ఖచ్చితంగా సాధించుకుంటాడు. ఎలా అతని నుంచి నిన్ను నువ్వు కాపాడుకునేది? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు ఐషు. మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? నేను వద్దులే, కృతిక్ మామూలోడు కాదు అస్సలు. నేను ఆలోచిస్తా, ఏదో ఒకటి చేద్దాం, సరేనా? ముందు నువ్వు ఏడవడం ఆపు ఐషు. నువ్వు కృతిక్ ముందు కొంచెం గట్టిగా మాట్లాడు. అప్పుడు ఏం చేస్తాడు? మెదలకుండా ఉంటాడు, సరేనా? ఈసారి ఏమన్నా అంటే కొంచెం గట్టిగా సమాధానం చెప్పు, ఏడవకుండా. కృతిక్ అక్కడి నుంచి డెన్కి వచ్చి చాలా కోపంగా రూమ్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎందుకు తనకి నా ప్రేమ అర్థం కావడం లేదు? అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి? కావ్య, నువ్వు చెప్పొచ్చు కదా ఏదన్నా ఐడియా నాకు. నేనా? నువ్వే ఆలోచించు కృతిక్. ఎలా ఉంటే నచ్చుతారో, ఎలా నీ ప్రేమని తెలపాలో. మన రీడర్స్ని ఏమన్నా హెల్ప్ అడగమంటావా కృతిక్? మంచి మంచి సలహాలు ఇస్తారు. ఒకసారి నువ్వు ట్రై చేయి, నీకు నచ్చింది అనుకో, నువ్వు ఫాలో అయిపో. కృతిక్, ఓకే. రీడర్స్ మీకు సీక్రెట్గా చెప్పేయండి. రీడర్స్ అదన్నమాట సంగతి. రీడర్స్ అలా చెయ్యి. కృతిక్, థ్యాంక్ యూ, అలానే చేస్తాను. ఐషు ఆఫీస్లోకి ఒక కొత్త అకౌంటెంట్ వస్తుంది. తన పేరు నిధి. చాలా స్టైల్గా ఓవర్ మేకప్తో పొట్టి స్కర్ట్తో ఎంట్రీ ఇస్తుంది నిధి. అబ్బాయిలందరూ షాక్ అవుతారు. అమ్మాయిలు చాలా కోపంగా ఉంటారు. అమ్మాయిలందరూ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. అమ్మాయిలు, ఓరి దినేశాలో. ఐషు శృతి వచ్చి విష్ చేసినా అస్సలు చూడను కూడా చూడదు. అలా ఆ రోజు ఐషు ఆఫీస్ అయిపోయాక శృతితో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఐషుని వాళ్ళ అమ్మ రాధ భోజనానికి పిలుస్తుంది. ముగ్గురు కలిసి తినేసి వెళ్ళిపోతారు. రాధ, శ్రీనివాస్ వాళ్ళ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాధ, ఏవండి, మన ఐషు ఎందుకో ఈరోజు కొంచెం డల్గా ఉన్నట్టుంది. అన్నం తినేటప్పుడు రోజు ఎంత అల్లరి చేస్తుంది, ఈరోజు సరిగ్గా తినను కూడా తినలేదు. ఏమైందో అని కంగారుగా ఉంది. ఎప్పుడూ అలా లేదు ఐషు. శ్రీనివాస్ మాత్రం ఏదో ఆఫీస్ వర్క్ ఎక్కువ అయ్యి ఉంటుందిలే, అందుకే అలా ఉంది. రేపు కూడా అలానే ఉంటే అప్పుడు అడుగుదాం. ఇప్పుడు నిద్రపో అని చెప్పి శ్రీనివాస్ నిద్రపోతాడు. మరుసటి రోజు మామూలుగా లేచి రెడీ అయ్యి శృతికి ఫోన్ చేసి శృతి వచ్చే వరకు ఇంట్లోనే ఉండి శృతి వచ్చాక బయటకు వస్తుంది స్కూటీ తీసుకొని. బయట ఎవరూ కనిపించకపోయేసరికి హమ్మయ్య అనుకుంటుంది. ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు. ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఐషు ఏదో పని మీద బయటకు వస్తుంది. అప్పుడే నిధి ఎవరితోనో ఫోన్లో మాట్లాడే మాటలు వినిపించేసరికి అక్కడే ఆగి తన ఫోన్లో ఆ మాటలు వీడియో రికార్డింగ్ చేస్తుంది. నిధి ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఐషు కనిపిస్తుంది. ఐషుని బెదిరిస్తుంది. ఫోన్లో విన్న మాటలు ఎక్కడన్నా చెప్పావో నీకు ఉంటుంది అని.
ఐషు భయపడకుండా నిధిని ఆఫీస్ స్టాఫ్ ఉన్న దగ్గరికి తీసుకువెళ్ళి తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తుంది అందరికీ. వచ్చిన పని త్వరలోనే ముగించుకొని ఈ ఆఫీస్లో లెక్కలు తారుమారు చేసి నష్టాల్లో పడేసి నేను అప్పుడు ఇక్కడి నుంచి వస్తాను. అప్పుడు మన కంపెనీయే నెంబర్ 1లో ఉంటుంది అని చెప్పి గట్టిగా నవ్వుతుంది. ఆ మాటలు అన్నీ విన్న మూర్తికి తను ఎవరో అర్థమైపోయింది. గత కొన్ని రోజులుగా వాళ్ళు రైల్వేస్ కంపెనీ శ్రీధర్ నిధీస్ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి మూర్తికి కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్నాయి. మీరు మీ కంపెనీని మాకు అమ్మేయండి, లేకపోతే మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొడతాము అని హెచ్చరిస్తారు. మూర్తి అవి ఏవి పెద్దగా పట్టించుకోడు. మూర్తి పోలీసులకి ఫోన్ చేస్తాడు. వాళ్ళు వచ్చి ఆధారం ఉంది కాబట్టి నిధిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. నిధి వెళ్తూ, ఐశ్వర్య, నిన్ను మాత్రం నేను అస్సలు వదలను. నాతో ఎందుకు పెట్టుకున్నావా అని నిన్ను ఏడ్చేలా చేయకపోతే నా పేరు నిధినే కాదు, గుర్తుపెట్టుకో అని కోపంగా ఐషుని చూస్తూ పోలీసులతో వెళ్ళిపోతుంది. అక్కడికి వాళ్ళ నాన్న శ్రీధర్రావు వచ్చి నిధిని తీసుకొని వెళ్ళిపోతారు. నిధి కోపంగా తన రూంలోకి వెళ్ళి చేతికి దొరికినవన్నీ పగలగొడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న శ్రీధర్ వచ్చి, తల్లి, ఏం కాదు, నేను ఏదో ఒకటి చేస్తాను, మనమే ఫస్ట్ ప్లేస్లో ఉంటాము, నువ్వు కంగారు పడకు, అలానే తొందరపడకు అని చెప్పి వెళ్ళిపోతాడు. నిధి, నిన్ను మాత్రం వదిలిపెట్టను ఐశ్వర్య అంటూ గట్టిగా అరుస్తుంది. కృతిక్ రీడర్స్ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వాలి అనుకొని రెడీ అవుతున్నాడు. మామూలుగానే అందంగా ఉంటాడు. ఇంకా అందంగా రెడీ అయ్యి బైక్పై ఐషు పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్తాడు. అందరూ కృతిక్ని తినేసేలా చూస్తున్నారు అమ్మాయిలు. శృతి కూడా అలానే చూస్తుంటే ఐషు కూడా ఏంటి ఇది ఇంతలా చూస్తుంది అని తల తిప్పి చూస్తూ ఉంటుంది. కృతిక్ నవ్వుతూ ఐషుని చూసి ఐషు మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. కృతిక్ నవ్వుకుంటూ ఐషు క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. శృతి ఐషుతో, అబ్బా ఏమున్నాడే, చాలా హ్యాండ్సమ్గా, చూడు ఎంత క్యూట్గా ఉన్నాడో అని ఐషుతో కృతిక్ని చూస్తూ చెప్తుంది. అప్పుడు ఐషు, శృతి, అతనే కృతిక్ అని చెప్పేసరికి శృతి అయోమయంలో ఉంటుంది. ఏంటి, అతను కృతికా? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అసలు రౌడీలానే లేడు కదా. నువ్వు నోరు మూసుకొని ఉండు, అతను విన్నాడనుకో ఏం లేదు. ఐషు, అయినా అతను ఏంటి నీ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు? ఐషు మూర్తి దగ్గరికి వెళ్ళి, సార్, నా క్యాబిన్లో కృతిక్ సార్ కూర్చున్నారు, నేను శృతి దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటాను. అయ్యో అదెలా ఐషు, కృతిక్ గారు నిన్ను తనతోనే కొన్ని రోజులు వర్క్ చేయాలి అన్నారు. నేను ఇంకా ఏం చెప్పలేదు, కాదు అని కూడా అనలేము, ఎందుకంటే అతను ఒక రౌడీ. నేను మీకు చెప్పాను కదా కృతిక్ అని, అతను ఇతనే. ఇప్పుడు కాదు అన్నావనుకో అస్సలు ఊరుకోడు. అతనితో జాగ్రత్తగా, అతనికి కోపం రాకుండా వర్క్ చేయైషు. కోపం వస్తే అస్సలు మనం తట్టుకోలేము అని చెప్పి వెళ్ళి వర్క్ చేసుకో అంటాడు మూర్తి. దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను అనుకుంటూ కృతిక్ దగ్గరికి వెళ్తుంది. చైర్లో కూర్చొని డోర్ వంక చూస్తూ ఉంటాడు. ఐషు డోర్ నాక్ చేసి లోపలికి వస్తుంది. సార్, నన్ను ఇక్కడే వర్క్ చేసుకోమన్నారు అంట కదా, నేను నా వస్తువులు తీసుకొని అక్కడ సోఫాలో కూర్చుంటాను అని కృతిక్ ముందు ఉన్న వస్తువులు కొన్ని తీసుకొని సోఫాలో పెట్టుకొని చైర్లో కూర్చొని ఈవెంట్కి డిజైన్ గీస్తూ ఉంది ఐషు. కృతిక్ ఐషు వంక ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఐషుకి ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. చూస్తే కృతిక్ చూస్తూ ఉన్నాడు. ఐషుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరిగ్గా డిజైన్ కూడా వేయలేకపోతుంది. అంతలా కృతిక్ చూపులతో ఐషుని డిస్టర్బ్ చేస్తున్నాడు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.